అమ్మా బంగారు నగలు తీసి ఇందులో పెట్టమ్మా. ఆగు, ఎందుకు? నగలు మూట కట్టి గంగలో ముంచితే రెండింతల ఉద్ది. యో తెనాలలో ఎగసెక్కాలడ మాకు ఏడన్నా బంగారం నీళ్ళలో ఎత్తి రెండింతల ఉందా? అవుతుందిరా మూర్ఖుడా, ఈ రాజపురోహితుడిని అవమానిస్తున్నావా? హరహర మహాదేవ శంభో శంకర. ఏమిటిది? ఉంగరం. అవునా? శివ శివ. అయ్యో, బంగారు బొంగరం నీళ్ళలో పరిచేవింది. పారేసుకోవడం కాదురా, పెద్ద పిచ్చయ్యా. వెళ్ళి చూసుకో, 2 ఉంగరాలు ఉంటాయి. 2 ఉంగరాలు అవుద్దా? ఎత్తుకో. నిజమా? ఈ వ్యాపారం బాగుంది. 2 ఉంగరాలు అవుద్దా? ఎట్లా సాధ్యము? అయ్య బాబోయ్, 2 ఉంగరాలు. నమశివాయ్, నిజమే 2 ఉంగరాలు అయిపోయిందిగా. స్వామి, ఏంది మహత్యము? మహత్యం నాది కాదురా, పెద్ద పిచ్చయ్యా. అయ్యా. గంగమ్మ తల్లిదిరా. మొన్న నేను గంగా నదిలో స్టెఫినీ వేసి టాక్సీ వచ్చింది. చా, నేనిట్ట తెడ్డేశా, పడవచ్చింది. అబ్బా. నాన్న నువ్వు కూడా నీళ్ళలో మునుగు నాన్న. నేనెందుకురా? నాకిద్దరు నాన్నలు వస్తారుగా. ఇద్దరెందుకు? నిజమేనండి, మీకు అసలు నిద్ర ఎక్కువ. ఒకళ్ళు పడుకున్నా ఒకళ్ళు లేచుంటారు. నువ్వు నోర్మై. రాహుకాలం సమీపించుతున్నదిరా. అయ్యా. నగలు తీసి మూట కట్టండి, లేకపోతే మూట ఏమైపోతుంది. నువ్వు ఉండు, నేను తీస్తాగా. నువ్వు తీ, నేను కూడా తీస్తా. ఉండు, మౌతారు కూడా బంగారమే. తీస్తా. రండి, గంగా మాతాకి నమస్కారం. ఓం ఓం బాబు, నేను చెప్పింది చెప్పండి. ఓం మురంగి చెక్క, మురంగి ముక్క, గంగార్పణం. అయ్యా, సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. తూర్పే ఎందుకు తిరగాలి? మీ తెనాల ఆ సైడే ఉంది. అయితే ఓకే, నువ్వు తిరుగు. ఓం ఓం బాబు, ఇటు తిరగండి. కాళ్ళు తెరిచి చూసుకో. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. అయ్యా. నా మూడ పెద్దయింది, నా మూడ మూట పెద్దయింది. ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఆగు, పద రండి. ధనలక్ష్మి మూట ముట్టుకోకూడదు తల్లి. మీ తాతగారి పేరేంటి నాయనా? బొత్సు పెదలింగయ్య. బొచ్చు పెదలింగయ్య నామదేశ్య. బొచ్చు కాదు, బొచ్చు. సంసారం అనే ఉచ్చులు బొచ్చు అయితే ఏమిటి? బొచ్చు అయితే ఏమిటి? ఏం చేయమంటావురా ధూర్తుడా, నీచుడా? గంగమ్మ తల్లి గంగ బెర్రెలొచ్చి బంగారాన్ని ఇరప ముక్కలు చేసేది కదరా.